హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు కాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తానండి. కారం, పసుపు, నిమ్మకాయ రసం, సాల్ట్, శనగపిండి, కార్న్ఫ్లవర్, వరిపిండి అండి. ఇది మసాలా అన్నీ నేను రుబ్బుకొని పెట్టుకున్నానండి. గరం మసాలా మొత్తం అన్నీ కలిసేటట్టు కలుపుకుందామండి. చాలా సింపుల్గా నీట్గా ఒకటి వేస్తే కొంచెం టైం ఎక్కువ పడుతుందని అన్నీ వేసి చూపించేస్తాను. ఇంకో ఇలా కలుపుకోవాలండి. మరీ వాటర్లా కలుపుకోకూడదు. కాలీఫ్లవర్ ఆల్రెడీ నేను హాట్ వాటర్లో కొంచెం పసుపు వేసి క్లీన్ చేసుకున్నానండి బాగా. ఎందుకంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదండి. నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు పెనం పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కింది. మనం వేసుకుందామండి కాలీఫ్లవర్. చాలా సింపుల్గా నీట్గా చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. మన ఇంట్లో ఏం పిండిలు ఉంటే వాటితోనే చేసుకోవచ్చండి. అవే ఉండాలని కంపల్సరీ ఏం లేదండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే చాలా బాగా వచ్చింది. నేను ఎప్పుడు కంపల్సరీగా ఇలానే చేస్తాను. కార్న్ఫ్లవర్ ప్లేస్లోని కొంచెం మైదా కూడా వాడుకోవచ్చండి. అది మన చాయిస్. వేగిపోయినాయండి చూడండి. ఇప్పుడు తీసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి పెట్టండి.